చూస్తే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఒక ఎంపీకే సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఇక తెలంగాణ ప్రభుత్వం ఉందని విమర్శించారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని భట్టి ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన భట్టి ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని పట్టుకుని నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి విపక్షాలపై దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అధికారంలోకి ఉండి బంద్కు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని చెప్పారు. దాడిపై సమగ్ర విచారణ చేసి నిజానిజాలు బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాడులు ప్రోత్సహించదని స్పష్టం చేశారు భట్టి. మెదక్ ఎంపీ కొత్తకోట ప్రభాకర్ రెడ్డిపై దుబ్బాక నియోజకవర్గంలో జరిగినటువంటి దాడిని ఖండిస్తూనే నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ఓ మాట అడగదలుచుకున్నాను. సాక్షాత్తు ఎంపీ లాంటి వ్యక్తికి, దుబాకలో పొడి చేస్తున్న అభ్యర్థికి సరైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అనేటువంటి భావం కూడా కలుగుతూ ఉంది. సామాన్యుల పరిస్థితి ఏంటి? జరిగిన సంఘటన దాన్ని తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేయటమే కాకుండా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం మీరు వెంటనే ఆ దాడి చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నిందితుడిని అతని పైన పూర్వపర వివరాలన్నీ తెలుసుకొని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యతలో ఉన్న ప్రభుత్వమే ఆ పని చేయకుండా ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాన్ని పాల్పంచుకోవడానికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అట్లాగే ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, దర్యాప్తు సంస్థలు మీ చేతుల్లో ఉన్నాయి, పోలీసు వ్యవస్థ మీ చేతుల్లో ఉంది. నిందితుడిని పట్టుకొని నిజానిజాలు తెలియజేసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మర్చిపోయి బంద్ కాలిస్తున్నాను బయటపడి బజార్ని పడితే అంటే మీరేంటి? అసలు ఎవరి మీద బంద్ చేస్తా ఉన్నారు? ఇది మీ పాలన మీద మీరు బంద్ చేస్తున్నారా, లేకపోతే ప్రజలను అపహాస్యం చేసి నవ్వులు పాలు చేయడం కోసం బంధిస్తున్నారా? ఇది